తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నందమూరి ఫ్యామిలీ మూడవ తరం హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. 1983 మే 20వ తేదీన నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు. హరికృష్ణకి అప్పటికే లక్ష్మి గారితో పెళ్లయింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ శాలిని గారిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్ జన్మించినప్పటి నుంచి కూడా వాళ్ళను నందమూరి ఫ్యామిలీతో కలవనిచ్చేవారు కాదు. వాళ్ళు ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. వాళ్ళకి కావలసిన అన్నింటినీ హరికృష్ణ చూసుకునేవాడు. కానీ ఇంటికి మాత్రం రాణించేవారు కాదు. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్ తల్లి శాలిని ఎలాగైనా ఎన్టీఆర్ ను ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలంటే ఇతన్ని హీరోను చేయాలి అని తనకు చిన్నప్పటి నుంచే డాన్స్లు నేర్పించింది. రామాయణంలో రాముడి గురించి చెప్పి ఆయన వనవాసం ఎలా చేశాడు, ఎందుకు చేశాడో వివరంగా చెప్పేదట. అలాగే నువ్వు ఎప్పటికైనా వనవాసం ముగించుకున్న రాముడిలా నందమూరి ఫ్యామిలీ వాళ్ళతో కలవాలి అని బలంగా చెప్పేదట. అప్పుడే ఎన్టీఆర్ వాళ్ళ అమ్మకి మాట ఇచ్చాడట. అందుకే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఇంకెన్నో చిత్కారాలు ఎదుర్కొంటున్నప్పటికీ అది భరించి నిలబడి సినిమా హీరోగా ఎదిగాడు. అప్పటి నుంచి సినిమాల కోసమే పరితపిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకోవడానికి ముందుకు సాగుతున్నాడు. మొత్తానికి తను అనుకున్న లక్ష్యాన్ని చేరాడు. వాళ్ళ ఫ్యామిలీలోకి అతనికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న చాలా మంది హీరోలకు సవాళ్లను కూడా విసురుతున్న స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ డాన్స్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా రిహార్సల్స్ ఎందుకు చేయడు అంటే చిన్నతనంలోనే విపరీతమైన డాన్సులు చేసి అత్యుత్తమైన పర్ఫార్మెన్స్ లను ఇచ్చి ఎన్నో వందల అవార్డులను కూడా గెలుచుకున్నాడు. చిన్నతనం నుంచి అమ్మతో ఉండటం వల్ల ఎన్టీఆర్ కి బాధ్యతలు ఏంటో తెలిసాయి. ప్రస్తుతం ఆయన ఇండియాలో ఉన్న అత్యంత తక్కువ మంది స్టార్ హీరోల్లో ఒకటిగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీలతో చేస్తున్న డ్రాగన్ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. తను అనుకుంటున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని ఆశిద్దాం.